కోట్లాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతోటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ దొరికే ప్రసాదం ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి లడ్డూను ఎంతో పవిత్రంగా భావించి ఆ ప్రసాదాన్ని తరతరాలుగా సేవిస్తూ వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక కుట్రతోటి, ఒక కుతంత్రంతో, డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఈ శ్రీవారి లడ్లను రాజకీయానికి వాడుకుంటూ ఒక కుట్రపూరితంగా ఈ శ్రీవారి లడ్డుల్లో కల్తీ జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే, కల్తీ ఒకటే కాదు, ఇందులో జంతు కొవ్వు, ల్యాడ్ అంటే పంది కొవ్వు, అట్లాగే ఈ యొక్క గొడ్డు కొవ్వు, అట్లాగే ఈ యొక్క ఫిష్ ఆయిల్, చేప నూనె, ఇవన్నీ కూడా ల్యాడ్స్, ఇవన్నీ కూడా కలిసాయి అని చెప్పి ఏ ఆధారాలు లేకుండా, ఏ సైంటిఫిక్ శాస్త్రీయంగా ఏ మరి ప్రయోగశాలలో నిర్ధారణ చేయకుండా నింద వేసి రాజకీయాలు చేసి ఈరోజు రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో మరి స్వామివారిని కొలిచే ప్రతి ఒక్కరి మనసు గాయమైనటువంటి పరిస్థితి. మరి దాన్ని పటాపంచలు చేస్తూ ఆ కుట్రను ఛేదిస్తూ స్వామివారే ఈరోజు మరి సిబిఐ రూపంలో, అట్లాగే ఈ యొక్క సుప్రీంకోర్టు న్యాయస్థానం రూపంలో వచ్చి దీని పవిత్రను కాపాడే కార్యక్రమం చేస్తూ ఇందులో ఎలాంటి జంతు కొవ్వు ఏది కూడా కల్తీ కలవలేదు అని చెప్పి ఈరోజు సాక్షాత్ సిబిఐ మరి రిపోర్టు ఇవ్వడం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలకు చెంపపెట్టు లాంటిదని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇది కరెక్ట్గా మీరు ఒకసారి గమనించినట్లయితే సెప్టెంబర్ 18వ తారీఖున 2024 సెప్టెంబర్ 18వ తారీఖున ఆ రోజు కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన పూర్తి చేసిన తర్వాత 100 రోజుల పరిపాలనలో వాళ్ళు చేసినటువంటి, గమనించుకోండి మీరు, 100 రోజుల పరిపాలనలో మీరు చేసినటువంటి ఈ యొక్క అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సాధించినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పుకోవడానికి ఏమీ లేక ఒక పక్క ప్రతిపక్షం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ యొక్క సూపర్ సిక్స్లు మీరు అమలు చేయట్లేదు, ఏం చేస్తున్నారు అని చెప్పి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద మరి ప్రజల తరఫున పోరాటం చేస్తుంటే దిక్కు తోచక డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ యొక్క లడ్ల అంశాన్ని బయటికి తీసిందనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు ఒకసారి నేను గుర్తు చేస్తాను. ఈరోజు వీటి మీద ఒక నిజం నిగ్గు తేల్చాలని అప్పుడు ఉన్నటువంటి చైర్మన్గా పనిచేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారే ఎక్కడికైనా కూడా నేను వస్తాను, ప్రమాణం చేస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను, దీని మీద నిజంగా ఏదైనా అవినీతి జరిగినా, కల్తీ జరిగినా కూడా నేను ఏ శిక్షకైనా నేను సిద్ధమని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నేను పనిచేయాలి. సిట్ మీద మాకు నమ్మకం లేదు, సిట్ అంటే మళ్ళీ మీరు దీన్ని రాజకీయం చేస్తారని చెప్పి సిట్ను పక్కన పెట్టి సిబిఐ విచారణ చేయించాలని చెప్పారు. సిబిఐ మరి ఆ యొక్క యంత్రాంగం పరిపూర్ణంగా అందరినీ విచారించి చివరకు ఈరోజు చాలా స్పష్టంగా ఈరోజు సిబిఐ వాళ్ళు చెప్తా ఉన్నాం ఏమని, ఇందులో కల్తీలో వాళ్ళు ఏదైతే చెప్పడం జరిగిందో, ఈ యొక్క విష ప్రచారం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారో అందులో నిజం లేదు అని చెప్తూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB, NDRI ఇలాంటి ల్యాబులు పరీక్షల్లో మరి చంద్రబాబు గారు ఆరోపించినట్టుగా, ముఖ్యమంత్రి గారు ఆరోపించినట్టుగా ఎలాంటి జంతు కొవ్వు కానీ, గొడ్ల కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ తిరుమల ప్రసాదంలో వాడే నెయ్యిలో లేదని తేలిపోవడం అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు అందరి భక్తులందరికీ కూడా ఊరటనిచ్చింది. ఈరోజు మేము ఒకటే ఈరోజు అడుగుతున్నాం, ఈ యొక్క నెయ్యి సప్లై ఏదైతే జరిగిందో సిబిఐ పరీక్షల్లో మీరు పంపించినటువంటి శాంపుల్స్కు ఏదైతే నెయ్యి పంపించడం జరిగిందో ఆ నెయ్యికి సంబంధించినటువంటి ఆర్డర్ ఈరోజు బోలే బాబా డైరీ అంటున్నారు, దానికి ముందు ఏ పేరులో ఉందో మీకు తెలుసు కదా. అవన్నీ కూడా వారి ప్రభుత్వంలోనే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే వాటికి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయడం జరిగింది. ఆ యొక్క వారికి ఉన్నటువంటి ఏవైతే మరి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ సడలించి వారికి
కనీసం పాలు కూడా సప్లై చేయలేని మరి కంపెనీలకు మరి వారు నెయ్యి సప్లై చేయాలని చెప్పి 82,000 టన్నుల నెయ్యి సప్లై చేసిన ఆర్డర్లు అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిన విషయాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తాం. ఈరోజు మేము ఒకటే స్వామివారిని కోరుతా ఉన్నాం. ఈరోజు వచ్చి పూజలు చేసి ఒకటే కోరుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకులకు, మరి ఎవరైతే ఈ యొక్క స్వామివారి లడ్డు తయారీలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది. ఆ కల్తీ కూడా ఎంత దుర్మార్గంగా అంటే ఈ జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి పేపర్ల మీద టీవీల మీద ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది మేము కాదు, సుప్రీంకోర్టు ఆక్షేపిస్తూ ఉంది. సుప్రీంకోర్టు చెప్పారు, అరే ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉండి ఎలాంటి ఆధారాలు లేకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరి స్వామివారి లడ్డూని రాజకీయంగా వాడుకోవడం ఎంతవరకు కరెక్టు, మరి మీరు మీ యొక్క నైతికంగా మరి ఈ విధంగా వాడుకోవడం కరెక్ట్ అని చెప్పి వారే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే మరి ఛార్జ్షీట్లో వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, లేకపోతే అప్పుడు పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారిని వారి పేర్లు ఏమైనా ఉన్నాయో చెప్పండి. మరి సిబిఐ చేసినటువంటి ఆ యొక్క మరి ఈరోజు వారు స్వామివారి లడ్డునే మరి ఈరోజు వాడుకునే రాజకీయంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కార్యక్రమం చేయడం సిగ్గుచేటు.